హాయ్ హలో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను. మాకు ఇక్కడ కెనడాలో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి అసలు ఇక్కడ బయటకు వెళ్తే చాలు ఎటు చూసిన ఫ్లవర్స్ ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ గ్రీనరీతో అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మన రోడ్స్ మీద వెళ్తుంటే వావ్ అన్నట్టుంది. మేము ఇదివరకే విన్నాము కెనడాలో సమ్మర్ చాలా బాగుంటుంది, కోర్స్ వింటర్ కూడా బాగుంటుంది. ఇది మాకు ఫస్ట్ సమ్మర్ అనమాట. ఈ ఫస్ట్ సమ్మర్ కాబట్టి మాకు కొంచెం కొత్తగా ఉంది. ఇది మాకు నియర్ బై ఒక పార్క్ ఉంటుందన్నమాట. ఆ పార్క్లో తీసిన వీడియో, చాలా చిన్న వీడియో, చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీశాను. ఇక్కడ లైవ్లో బంతిపూలు చూడడం నాకు భలే థ్రిల్లింగ్గా అనిపించింది. కెనడాలో బంతిపూలు వావ్ అన్నట్టుంది. ఎందుకంటే ఇక్కడ దొరకవా అని కాదు, దొరుకుతాయి. ఇండియన్ స్టోర్లో అప్పుడప్పుడు పెడతారు. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఫెస్టివల్స్కి అయితే ఇంకా ఎక్స్పెన్సివ్ ఉన్నా కొనుక్కోవాలి. కానీ ఇలా చెట్లకి ఈ బంతిపూలు చూస్తే, అది కూడా మన బంతిపూలు ఇక్కడ ఇలా చూడడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇవి చిన్న చిన్న మొక్కలకి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇంకొక 10 days అయితే కనుక ఇంకా చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. అప్పుడు కూడా మాకు ఇది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది పార్క్. అప్పుడు కూడా వెళ్ళి నేను మళ్ళీ వీడియో తీస్తాను. ఇంకొకటి ఈ ఫ్లవర్స్ అన్నమాట. కెనడాలో ఎక్కడ చూసినా ఈ ఫ్లవర్స్ అయితే చాలా కనిపిస్తాయి. ఇందులో చాలా కలర్స్ ఉంటాయన్నమాట. ఇవి ఇలా సైజెస్ తేడా ఉండొచ్చేమో కానీ సేమ్ ఫ్లవర్స్. ఈ వైట్ అయితే చాలా పెద్ద పెద్దగా గుత్తులుగా ఉంటాయి. వేరే కలర్స్ అయితే కొంచెం చిన్న సైజులో అయితే ఉంటాయి. నాకైతే భలే అనిపిస్తుంది రోడ్స్ పక్కన ఇలా వెళ్తుంటే. ఈ ఫ్లవర్స్ చూడకుండా అయితే ఎవరు ఉండుండరు నాకు తెలిసి, కెనడా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే. నాకైతే ఫస్ట్ మన వేయి వరహాలు, గుత్తుపూ మొక్కలు అంటారు చూడు, అలా అనిపించేది. కానీ అవి కాదు. ఇవి ఎలాంటి స్మెల్ అలాంటివి ఏమీ రావు. కానీ ప్రతి చోట షాపింగ్ మాల్స్లో అయినా, అపార్ట్మెంట్స్ ముందైనా, రోడ్స్ పక్కనైనా ఇవి అయితే మాత్రం అసలు చాలా చాలా ఉంటాయి. ప్లస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నేచర్ అంటేనే బాగుంటుంది. అందులో ఫ్లవర్స్ అంటే ఇంకా ఇంకా బ్యూటిఫుల్ ఉంటాయి కదా. ఇగో చెప్పాను కదా ఇందాక, అవి ఇవి సేమ్, కాకపోతే కలర్స్ డిఫరెంట్ అనమాట. ఇవి ఇక్కడ కూడా ఇంకా మొత్తం చాలా చోట్ల వేశారు బంతిపువ్వు మొక్కలైతే. ఇవైతే కొంచెం పెద్ద సైజులు ఉండి ఇవి డామినేట్ చేయడం వల్ల మనకి మిగతా ఫ్లవర్స్ ఏం కనిపించట్లేదు. ఇందులో పర్పుల్, లావెండర్ ఉంటాయి. అవి కూడా చాలా బాగుంటాయి. అసలు నేచర్ భలే ఉంటుంది కదా. మనసు బాగోనప్పుడు ఇలా ఫ్లవర్స్ని ఇలా చూస్తూ ఉంటే భలే ప్రశాంతంగా ఉంటుంది. అదే మనసు బాగున్నప్పుడు చూస్తే ఇంకా ఉత్సాహంగా ఉల్లాసంగా తయారవుతుంది కదా. నేచర్ అంటేనే అంతే కదా. ఇది పార్కు కదా, చాలా థిక్గా ఉంటుంది ఇక్కడ పార్క్. ఇక్కడ ఏంటో ఇది స్క్వెరిల్లా ఉంది, కానీ స్క్వెరిల్ అయితే కాదు. ఇక్కడ ఎక్కువ ఉంటాయి. మా అపార్ట్మెంట్స్ ముందు కూడా ఉంటాయి, కానీ చాలా బుజ్జిగా భలే ఉంటాయి. ఇవి ఏమంటారో మరి నాకైతే తెలియదు. చాలాసార్లు చూశాను నేను. అక్కడే చిన్న చిన్న లేక్స్ ఉంటాయన్నమాట. చాలా చిన్న చిన్న లేక్స్ చాలా ఉన్నాయి మేము వెళ్ళిన పార్క్లో. అక్కడ ఇలా టోటాయిల్ అయితే భలే ఆడుతుంది. ఇంకా చాలా టోటాయిల్స్ ఉంటాయి, కానీ ఇది మాత్రం దగ్గరకు వచ్చి అసలు భయపడట్లేదు. ఏది మనుషులు సౌండ్ చేస్తున్నా సరే దాని పని అయితే అది చేసుకుంటుంది. ఆ లేక్స్లో చాలా ఫిషెస్ ఉంటాయి. నేను వీడియో తీసినప్పుడు మాత్రం ఈ ఆరెంజ్ కలర్ ఫిష్ అయితే వచ్చింది. ఇంకా ఫుల్ డక్స్ ఉంటాయి. డక్స్ అయితే చాలా చాలా ఉంటాయి. అసలు అవి ఆడుతుంటే భలే ప్రశాంతంగా అనిపించింది. ఈ వీకెండ్లో వెళ్ళడం, ఇంకా చాలామంది పీపుల్ రావడం నాకైతే భలే అనిపించింది. పార్కులో అయితే ఉత్తప్పుడైతే ఎవ్వరు ఉండరు అంతగా. ఇంకో చూసారు కదా డక్ భలే ఏమని వస్తుంది. అసలు నాకైతే చాలా డక్స్ ఉంటాయి. అది మాత్రం కొంచెం స్పెషల్గా వచ్చిందని నేను షూట్ చేసేటప్పుడు వచ్చింది అది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇదిగో ఈ చిన్న బుజ్జి పిచ్చుక అయితే భలే ఆడుతుంది.
అసలు భయపడట్లేదు. మేమంతా సౌండ్స్ చేస్తున్నా సరే అది ఆడుకుంటూనే ఉంది. అందుకని నేను వీడియో తీశాను అనమాట. అది అసలు వెళ్ళట్లేదు, ఎగరట్లేదు, ఏం చేయట్లేదు. అందుకే తీశాను. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన ఫర్దర్ వీడియోస్ కోసం ఆల్ అనే బటన్ అయితే ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.